పీఎఫ్ సేవలను ఈజీ చేసేందుకు ఈపీఎఫ్ఓ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని ఎంప్లాయీస్ కి గుడ్ న్యూస్ చెప్పింది. ఎవరైనా ఎంప్లాయీ చనిపోతే వారి ఫ్యామిలీ పీఎఫ్ క్లెయిమ్ కోసం ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సిన పని లేదు. ఇన్ టైంలో అమౌంట్ చెల్లించేలా ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుంది. ఈ మార్పుకు సంబంధించి ఈపీఎఫ్ఓ కొత్త సర్క్యులర్ జారీ చేసింది. ఈ సర్క్యులర్ ప్రకారం ఉద్యోగి మరణిస్తే పీఎఫ్ మొత్తం తన మైనర్ పిల్లల అకౌంట్లో డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ చేస్తారు. దీనికోసం ఇంతకు ముందులా గార్డియన్షిప్ సర్టిఫికెట్ కూడా తీసుకురావాల్సిన అవసరం లేదు. ఇలా చేయడం వల్ల ఆ కుటుంబం ఆర్థికంగా నష్టపోకుండా టైం కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. ఇలా క్లెయిమ్ మొత్తం ఈజీగా ట్రాన్స్ఫర్ కావాలి అంటే ఈపీఎఫ్ మెంబర్ తన పిల్లల పేరుపైన సపరేట్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. పీఎఫ్ మొత్తం ఈ అకౌంట్ లో జమ చేయబడుతుంది. క్లెయిమ్ మొత్తం జమ అయ్యాక ఎలాంటి కండిషన్స్ లేకుండా విత్డ్రా చేసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ ఒక పర్టికులర్ ఈపీఎఫ్ ఫామ్ 20ని ఉపయోగిస్తుంది. ఇది చనిపోయిన ఉద్యోగి పీఎఫ్ అకౌంట్ నుంచి అమౌంట్ ని విత్డ్రా చేసుకోవడానికి ఉద్దేశించబడింది. ఈ ఫామ్ ను మరణించిన సభ్యుని నామిని, చట్టపరమైన వారసులు లేదా గార్డియన్ ఫిల్ చేయొచ్చు. ఇది పీఎఫ్ ఫైనల్ క్లెయిమ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.